చంద్రబాబు అనే నేను ఏపీ సీఎంగా 4వసారి. వంశీ గారు. రాజుగారు, ఈరోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవ ఘట్టంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని వెంటనే కరతాళ ధ్వనులతో ఒక్కసారిగా సభా ప్రాంగణం మారు మోగిపోయింది. అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే ఒక్కసారిగా మొత్తం ప్రజానీకంలో ఒక ఉత్సాహంతో అరుపులు కేకలతో సభా ప్రాంగణంలో దద్దరిల్లిపోయింది. నారా లోకేష్ అనే నేను అనిన వెంటనే ఒక్కసారిగా యువతలో ఉత్సాహం ఉరకల వేసింది. కరతాళ ధ్వనులతో ఆ ప్రాంగణాన్ని మిన్నంటినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు చేసినటువంటి ఈ ముగ్గురికి వచ్చిన ఒక రెస్పాన్స్ ప్రజలలో ఒక భావోద్వేగంతో, ఒక ప్రేమతో, ఒక ఆప్యాయతో, ఒక ఆనందంతో కూడినటువంటి అభిమానాన్ని ఈరోజు అక్కడ చూయించారు. అంటే వారు చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనే వెంటనే దాదాపు లెగిసి ఎంపీలు సైతం ఎవరైతే కలిసెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీ లేచి చప్పట్లు కొట్టి వేళ్ళు వేస్తున్నటువంటి దృశ్యాలని ఆ సభా ప్రాంగణంలో నుంచి చూడటం జరిగింది. స్వయంగా ఈరోజు ఈ సభా ప్రాంగణ కార్యక్రమానికి మనం కూడా అతిథులుగా వెళ్ళటం జరిగింది. ఈరోజు వెళ్ళినటువంటి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా గమనించటం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే మంత్రులు వాళ్ళు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎవరు భాగం పంచుకున్నప్పుడు ప్రజల్లో నుంచి ఒక విశేషమైనటువంటి స్పందన కనపడింది. ఆ స్పందన ఎలాంటిది అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడబోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అనేటువంటి ఒక ఇండికేషన్, ఒక పాజిటివ్ ఇండికేషన్, వైబ్రేషన్ అక్కడ కనపడింది. దానికి నిదర్శనం దాదాపు ఒక 8-9 దేశాలకు సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్స్ లేదా వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా దాదాపు సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళు హాజరయ్యారు, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి ప్రముఖులు హాజరయ్యారు, ఎంతోమంది అక్కడికి హాజరయ్యారు. మరి అదేవిధంగా సభా ప్రాంగణం మీద ఈరోజు జరిగినటువంటి కొన్ని అంశాలను గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. హైలైట్గా ఉన్నటువంటి అంశాలు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎవరైతే నరేంద్ర మోదీ గారు వాళ్ళిద్దరూ కూడా ఆలింగనం చేసుకోవటం, కౌగులించుకోవటం అన్నటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్య ఒక ఆ వాత్సల్యత కానీ ఆ ప్రేమను కానీ చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆనందం కలిగినటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రం, ఈ దేశం కలిసి ఒక మంచి ఒక సుహృద్భావ వాతావరణంలో ముందుకు వెళ్ళబోతున్నాయి అనేటువంటి ఒక ఇండికేషన్ అక్కడ కనపడింది. ఇక అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడికి పోయి చంద్రబాబు నాయుడు గారిని, మోదీ గారిని కలిసిన తర్వాత వారు డైరెక్ట్గా వెళ్ళి చిరంజీవి గారి పాదాలకు నమస్కారం చేసినటువంటి ఆ సందర్భాన్ని చూసినప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో అరే అన్నదమ్ముల అనుబంధానికి ఇది ఒక ప్రతీక, అన్నకి తమ్ముడికి అన్న మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అనేటువంటిది అక్కడ ఒక మంచి మెసేజ్ని ఇచ్చినటువంటి పరిస్థితి అయింది. తర్వాత లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత మోడీ గారి ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళి నందమూరి బాలకృష్ణ వాళ్ళ మామగారి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు తీసుకోవటం, లోకేష్ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు తీసుకోవటం కూడా అది ఒక అందరికీ ఒక మెసేజ్ని. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ జరిగింది. ఆయన కళ్ళకు నమస్కరించుకుంటాను అంటే నారా లోకేష్ వద్దు అని చెప్పని పవన్ కళ్యాణ్ ఆపటం, కాదు అని చెప్పని నారా లోకేష్ ఆయన్ని ఒప్పించి నమస్కారం చేయటం చూసినప్పుడు అరే వీళ్ళిద్దరి మధ్య ఎంతటి ఒక ఆప్యాయత ఉంది, వీళ్ళిద్దరి పట్ల ప్రజల్లో లేదా పార్టీలు అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ గతంలో క్రియేట్ చేశారే, కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా చక్కటి అనుబంధం కనపడుతుంది, చక్కటి ప్రేమ కనపడుతుంది అనేటువంటి ఒక మెసేజ్ని కూడా అక్కడ మనం చూడటం జరిగింది. అంటే సభ మీద జరిగినటువంటి, కళ్ళ ముందు జరిగినటువంటి అన్ని అంశాలు. ఇక అదేవిధంగా ఆ నెక్స్ట్ ఎవరైతే నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ముగ్గురిని కూడా చేతులు ఎత్తి చూపించటం,
తర్వాత మెగాస్టార్ చిరంజీవిని అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా చేతులు పైకి లేపి చూపించడం చూసినటువంటి సందర్భాలు, అక్కడ వాతావరణాన్ని చూసినప్పుడు ఒక మంచి జరగబోతుంది, ఒక మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మంచి అంటే ఎవరికి? రాష్ట్ర ప్రజలకు మంచి జరగబోతుంది అనేటువంటి ఒక దృక్పథం, ఒక దృక్కోణం అక్కడి నుంచి చూస్తున్నప్పుడు కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా అక్కడ ఎవరైతే నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వారితో పాటు గవర్నర్ ఒక మధ్యలో డయాస్ మీద కూర్చొనుంటే, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రులు లోకేష్ గారు, మిగిలిన మంత్రులు కూర్చొని ఉన్నారు. ఇటువైపు చూసినప్పుడు వెంకయ్య నాయుడు గారు, అమిత్ షా, నడ్డా, అట్లాగే నితిన్ గడ్కరీ, వీరితో పాటు ఏక్నాథ్ షిండే, మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ, సీఎం రమేష్, ఎనగమాల రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఇతర క్యాబినెట్ చెందినటువంటి సెంట్రల్ మినిస్టర్సు ఇంకొక 4-5. ఇవన్నీ అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఒకవైపు కూర్చొని ఉంది, ఒకవైపు రాష్ట్ర మంత్రివర్గం కూర్చొని ఉంది, మధ్యలో మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉన్నటువంటి దృశ్యం చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టానికి, ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమానికి జరిగినట్లుగా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఇక మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో ఎవరైతే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఆయన ఒక బిగ్ సౌండ్తో, ఒక బిగ్ వాయిస్తో ఆయన చేస్తున్నటువంటి ప్రమాణ స్వీకారం చూసినప్పుడు ఎంత పెద్ద వాయిస్తో ఆయన చేస్తున్నాడు అనేది కాస్త అందరికి ఆసక్తి కలిగినటువంటి అంశం. అదేవిధంగా పయ్యావుల కేశవ్ ఇంకొక డిఫరెంట్గా ఆయన కూడా కొంచెం ఎక్కువ సౌండ్తో ఆయన కూడా చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అంటే చక్కగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయటం, అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టి అందరూ కూడా ఆశీస్సులు తీసుకునేటువంటి ప్రయత్నం చేసటం, అందరూ పోయి తర్వాత ఆశీస్సులు తీసుకొని వెళ్ళి వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు. అందరినీ కలిసి మళ్ళీ మంత్రుల దగ్గరికి వాళ్ళందరినీ ఆలింగనం చేసుకోవటం చూస్తున్నప్పుడు ఒక సరికొత్త రూపానికి, సరికొత్త పరిణామాలకి, సరికొత్త ఆలోచనలకు కూడా కేంద్ర బిందువు అయిందనే విధంగా అక్కడ వాతావరణం, పండగ వాతావరణానికి మించినటువంటి వాతావరణం అక్కడ కనపడింది. సరే, ఎవరైతే వచ్చినటువంటి గెస్టులు చూసినప్పుడు కూడా జిఎంఆర్ కానీ, లేకపోతే చాలామంది ప్రముఖులు, అదానీకి సంబంధించినటువంటి వారు కానీ, అట్లాగే ఇతర చాలామంది ప్రముఖులందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. ఎంపీలందరూ అటెండ్ అయ్యారు, ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అటెండ్ అయ్యారు. ఇక అదేవిధంగా మరొక ఆ ప్రాంగణంలో ఇటువైపున కుటుంబ సభ్యులు ఎవరైతే ఇటు నందమూరి, అదేవిధంగా మెగాస్టార్ చెందినటువంటి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఒకవైపు ఆసీనులు అయ్యారు. రామ్ చరణ్ కానీ, లేక వారి పవన్ కళ్యాణ్ గారు వదిన గారు కానీ, అదేవిధంగా ఎవరైతే బ్రాహ్మణి కానీ, ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ ఇటువైపు ఆసీనులైనటువంటి దృశ్యాలు కనపడి, అంటే ఆ మొత్తం ఆ కార్యక్రమం చూసినప్పుడు ఒక అట్టహాసంగా, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఆవిష్కృతమైంది. అయితే వచ్చినటువంటి ఏదైతే సభా ప్రాంగణం చిన్నది కావటంతో, అది ఎవరైతే కంకణాల రమేష్ గారికి చెందినటువంటి ఆ ల్యాండ్, అది అక్కడ సభా ప్రాంగణం కొంత చిన్నది కావటంతో వచ్చినటువంటి వారందరూ కూడా కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనపడింది. ఎక్కడైతే లోపలికి వెళ్ళేటప్పుడు కానీ క్రౌడ్ విపరీతంగా వచ్చేసారు. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూల నుంచి బస్సుల్లో, వాహనాల్లో, బళ్ళు మీద అసలు అట్లని కాకుండా విపరీతంగా వచ్చేసారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడైతే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్ సరిపోలేదు. ప్రతి ఒక్కరు పాపం విఐపి పాస్లో, వివిఐపి పాస్లో, ఇట్లా AAA పాస్లో తీసుకొని వచ్చి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో కూడా పాపం అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురు కావటం, ఎవరైతే ముందు వెళ్ళినటువంటి వాళ్ళు కొంత లోపలికి వెళ్ళిపోయి ఆక్యుపై చేయటం, ఇట్లా కొంత గతంలో కంటే కూడా ఈసారి కొంత ఎందుకనో సభా ప్రాంగణం చిన్నది కావటంతో, ఎక్కువ మంది ఉత్సాహంతో, ఎక్కువ మంది తరలి రావటంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ దిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి. మీడియాకు సంబంధించి మీడియా అధినేతలుగా ఉన్నటువంటి నేను కానీ, బిఆర్ నాయుడు గారు కానీ, అదేవిధంగా రవిప్రకాష్ గౌడ ముగ్గురు అటెండ్ అయ్యాము. మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నటువంటి వారు కూడా అక్కడ ఉన్నటువంటి చాలామంది
ఆ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు చాలామంది కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఇకన ట్రాఫిక్ ఇబ్బందులు అవన్నీ ఇకన పక్కన పెడితే ఇక మొత్తంగా ఈ జరిగినటువంటి ఒక కోణాన్ని ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏంటి అని అంటే, ప్రజల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటి అని అంటే, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, మంచి రోజులు వచ్చేసాయి, మంచి జరగబోతుంది, మంచి చేస్తారు అనేటువంటి భావన ఎక్కడ పట్టినా కనపడుతూ ఉంది. ఎందుకు కనపడుతూ ఉంది అని అంటే, గత 5 సంవత్సరాలుగా విజయవాడ ప్రాంతంలోనే కాదు, ఈ ప్రాంతం ఎక్కడ పెట్టి ఒక నిశ్శబ్ద వాతావరణం, ఎందుకో ఒక భయంతో కూడినటువంటి ఒక చీకటి వాతావరణం. కానీ ఈరోజు ఒక ఉత్సాహంతో, ఒక ఆనందంతో ప్రజలు ఆ వైబ్రేషన్ కనపడుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఈ ప్రాంతంలో చూడటం జరిగింది. అలా చూస్తున్నప్పుడు ప్రజల్లో ఎంతటి భావోద్వేగాలు ఉన్నాయి, ఎందరూ ప్రజలు వైసీపీ పట్ల ఎంతటి బాధతో ఉన్నారనేటువంటిది కూడా ఈరోజు కనపడుతున్నటువంటి దృశ్యాలు. ఇక మంత్రివర్గ కూర్పు చూసినట్లయితే, మంత్రివర్గంలో ప్రధానంగా ఎవరైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే, ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు, కానీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రిగా ఆయన క్యాబినెట్ తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి అమిత్ షా గారు కూడా కొద్దిసేపటి క్రితం మామూలు క్యాజువల్గా ఆయన కూడా ట్వీట్ చేశాడు. సరే, ఇది ఒక అంశంగా చూస్తే క్యాబినెట్ కూర్పులో చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఎందుకనో క్యాబినెట్ని ఎక్కువ మంది కొత్త రక్తంతో, యువ రక్తంతో ఎక్కువ మందిని క్యాబినెట్లో నింపివేశారు. ఊహించని విధంగా క్యాబినెట్ కూర్పు జరిగింది. ఎవరు కూడా ఈ విధమైనటువంటి క్యాబినెట్ ఉంటుందని ఊహించలేదు. సీనియర్లకి చాలామందికి మంత్రి పదవులు దక్కలేదు. చాలామంది అనుకోనటువంటి వాళ్ళకి మంత్రి పదవులు దక్కాయి. ఆ మంత్రి పదవులు దక్కటం కూడా చాలా విభిన్నంగా చోటు చేసుకున్న పరిస్థితి. సరే, మంత్రివర్గ కూర్పులో జనరల్గా అంటే విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఒక్క కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రికి అవకాశం ఇవ్వలేదు. ఒక్క మంత్రికి కూడా. అందరినీ కమ్మ సామాజిక వర్గం మంత్రిని లేకుండా ఆయన నిర్మూలించారు. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మరి ఆ ప్రాధాన్యత క్రమంలో ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం ఇవ్వటం జరిగింది. ఆ ముగ్గురిలో ఆనం రామనారాయణ రెడ్డి గారు దాదాపు సుదీర్ఘకాలంగా 40 సంవత్సరాలుగా రాజకీయ ఆయన ప్రయాణం, వారి కుటుంబం, వారి తాతగారు, నాన్నగారు, తండ్రి గారు, వాళ్ళ పెదనాన్నగారు, వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రయాణంలో ఉన్నటువంటి వారు. వారికి మంత్రివర్గంలో నెల్లూరు జిల్లా నుంచి వారికి ఇవ్వటం జరిగింది. ఇక అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి పార్టీకి విధేయుడు, పార్టీకి బలంగా నిలబడినటువంటి వ్యక్తి, ఆయనకి బీసీ జనార్దన్ రెడ్డి గారికి మంత్రి పదవిని ఇవ్వటం జరిగింది. అట్లాగే కడప జిల్లా నుంచి ఎవరైతే రాంప్రసాద్ రెడ్డి, ఎవరు ఊహించలేదు రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవికి ఇస్తారు అని. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, వాళ్ళ తండ్రి గారు గతంలో ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఫస్ట్ టైం గెలిచాడు, ఆయనకి మంత్రి పదవిని ఇవ్వటం జరిగింది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఎక్కువ యువరక్తానికి అవకాశం ఇచ్చారు. అంటే ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి మంత్రి పదవిని ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఒక్క కమ్మ సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవిని ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి ఒక వ్యత్యాసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కులాల పట్ల, మతాల పట్ల ఏ విధమైనటువంటి భావాలతో ఆలోచిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు చూసేటువంటి కోణం ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా, చిన్న ఉదాహరణగానే దీన్ని చెప్పడం జరిగింది. 7 బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు 8 మందికి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి మంత్రి పదవులను ఇవ్వటం జరిగింది. అట్లాగే యంగ్స్టర్ శ్రీరామ్ తాతయ్య వైశ్యాస్ సీనియర్ ఉన్నారు, కానీ ఆయన టీజీ భరత్, టీజీ వెంకటేష్ కుమారుడికి
టీజీ భరత్కి ఆయన మంత్రి పదవిని ఇచ్చారు. మరి అట్లాగే యూత్లో అంటే అటు అనితకి, విశాఖ నుంచి అనితకి ఎవరైతే తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారో ఆమెకి మంత్రి పదవిని ఇవ్వటం జరిగింది. ఆమె కష్టపడ్డారు, పోరాడారు. ఆమె దాదాపు ప్రతిపక్షంలో ఒక చాలా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చాలామంది చేశారు, కానీ వారికి అక్కడ అవకాశం ఇవ్వటం జరిగింది. ఇక సంజయారాణి కావచ్చు, లేక శ్రీనివాస్ కావచ్చు, ఎవరు ఊహించలేదు అసలు శ్రీనివాస్ మంత్రి పదవి అనేటువంటి దాని విషయంలో. చాలామంది అంటే కొత్త వాళ్ళకి ఇచ్చేశారు. ఇక గుంటూరు జిల్లా నుంచి అనగాని సత్యప్రసాద్కి ఇచ్చారు, ప్రకాశం జిల్లా నుంచి కొట్టిపాటి రవికుమార్కి, అట్లాగే కొండేపి నియోజకవర్గానికి చెందినటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి ఇవ్వటం జరిగింది. ఈ విధంగా చూసినప్పుడు కూర్పులో ఎవరు కూడా ఇటువైపు రామానాయుడు గారికి ఇచ్చారు, నిమ్మల రామానాయుడు గారికి. ఈ విధంగా ఒక కూర్పులో విభిన్నంగా ఆయన వెళ్ళటం జరిగింది. అనంతపురంలో పయ్యావుల కేశవ్ గారికి ఇచ్చారు. అట్లాగే కర్నూలులో ఎవరైతే నంద్యాల శాసనసభ్యులు ఫరూక్ గారికి ఇవ్వటం జరిగింది. ఈ విధమైనటువంటి కూర్పుకి ఇచ్చేశారు. జనసేన పార్టీకి సంబంధించి ముగ్గురికి ఇవ్వటం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి, నాదెండ్ల మనోహర్ గారు తినాల నుంచి ఆయన మంత్రి, అట్లాగే నిడదవోలు నుంచి కంటెస్ట్ చేసినటువంటి కందుల దుర్గేష్కి ఆయనకి అవకాశం ఇవ్వటం జరిగింది. వీరితో పాటు ఎవరైతే భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరికి ఇవ్వటం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరైతే ధర్మవరం నుంచి గెలిచినటువంటి సత్యకుమార్కి మంత్రి పదవిని ఇవ్వటం జరిగింది. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో 7గురికి 7 అసెంబ్లీ స్థానాలకి 1 లెక్కన, అంటే బీజేపీకి 8 ఉన్నాయి కాబట్టి 1 ఇచ్చారు, జనసేనకి 21 ఉన్నాయి కాబట్టి 3 ఇచ్చారు, వీరికి 134 ఉన్నాయి కాబట్టి వీళ్ళు 19 తీసుకున్నట్టు. అట్లా ఒక బేస్గా అంటే 7 అసెంబ్లీలకు నిష్పత్తిగా తీసుకున్నారు అని అనిపించింది రాజుగారు. ఓవరాల్గా అయితే మంత్రివర్గంలో చాలామంది యువరక్తానికి 18 మంది కొత్తవారు, క్యాబినెట్లో 18 మంది కొత్తవారు. ఓన్లీ అనుభవం ఉన్నటువంటి వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, వీరు అనుభవం ఉన్నటువంటి వారు కొంతవరకు. అంటే పార్థసారథి గారు కూడా చేశారు కానీ బట్ ఆయనకి కొంత అనుభవం ఉంది. మరి ఇంతవరకే అనుభవం ఉన్నటువంటి వారు సీనియర్లు చాలామంది అనుకున్నారు. ఎవరైతే ఉత్తరాంధ్ర నుంచి చూసినప్పుడు చాలామంది కళా వెంకట్రావు గారు ఉంటారని, లేక అటువైపు నుంచి అయ్యన్న పాత్రుడి గారు ఉంటారని, గంటా శ్రీనివాస్ గారు ఉంటారని, బుచ్చయ్య చౌదరి గారు ఉంటారని, పితాని సత్యనారాయణ ఉంటారని, ఇక్కడ కృష్ణా జిల్లాకు వస్తే కొంత సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సీనియర్స్ కానీ, ఇట్లాగా చాలామంది సీనియర్స్కి ప్రయారిటీ ఉండిద్ది అనుకున్నారు. కానీ సీనియర్స్ విషయంలో సీనియర్స్ కంటే కూడా యంగ్ జనరేషన్ బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్త రక్తానికి ఎక్కువగా ఇచ్చారు. కూర్పు పైన కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సీనియర్స్ని కాదని యంగ్ టీముని తీసుకోవటం ద్వారా అంటే వేగవంతమైనటువంటి పరిపాలనకి అడుగులు వేయబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది రాజుగారు. వంశీ గారు, దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయండి, బైట్స్ ప్లే చేస్తాం సార్. బైట్స్ ప్లీజ్. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.